హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి శాలరీ వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంది అనేసి అనుకుంటారు కదా. ఇప్పటివరకు మేము ఏం సేవ్ చేయలేకపోయామో అనుకునే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా ఈరోజు వీడియోలో అయితే 10,000 రూపాయలు ఎలా సేవ్ చేయాలి అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఈ 10,000 రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే మీకు 3 టైప్స్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అందుకోసం అయితే స్కిప్ చేయొద్దనేసి అయితే చెప్తున్నాను. ఇక మనం ఈ 10,000 రూపీస్ కూడా 3 మంత్స్లో సేవ్ చేయాలి అనేసి అనుకుంటే మాత్రం మనకి 1 మంత్కి వచ్చేసి అయితే 4 వీక్స్ కాబట్టి ఈ 4 వీక్స్ కూడా ప్రతి వారం ఎంత అమౌంట్ సేవ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఒకవేళ 3 నెలల్లో సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక ప్రతి వారం వచ్చేసి అయితే మనం ఖచ్చితంగా అయితే 835 రూపాయలు అయితే సేవింగ్స్ చేయాలండి. ఈ విధంగా మనం 835 రూపాయలు సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా 3 నెలల్లో అయితే 10,000 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయగలమండి. ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి. మనం 3 నెలలు అనుకున్నాం కాబట్టి ఒక నెలకు వచ్చేసి 4 వారాలు కాబట్టి టోటల్ 12 వారాలు అనమాట. ఈ 12 వారాలు అంటే 3 నెలల్లో అయితే మనం 10,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేయాలన్నమాట. ఇక ఒకవేళ మీరు సేవింగ్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శాలరీ వచ్చిన వెంటనే అయితే కొంచెం అమౌంట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. అది మీరు వారానికి ఒకసారి పెట్టుకుంటారా, వీక్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా ఇన్కమ్ రావడంతో ఇలా అమౌంట్ని కొంచెం పక్కన పెట్టేసుకుంటే మీరు ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇంకా చాలా మంది మా ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బుని సేవ్ చేయాలి అనేసి అనుకుంటారు. ఇంకా అలా అనుకుంటే మాత్రం మన ఖర్చులు అయితే మ్యాక్సిమం ఉండవండి. ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది, ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. ఆ విధంగా అయితే మనం మనీ అనేది అయితే ఖర్చు అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఇలా మనం అయితే సేవింగ్ చేయాలి, అంతే విధంగా ఖర్చులు తగ్గించుకోవాలని అయితే ముందే అమౌంట్ని పక్కన తీసి పెట్టుకున్నామంటే ఓకే, మన శాలరీ ఇంత ఉంది, మనకు ఇంత అమౌంట్ ఖర్చులకే వాడుకోవాలి, ఇంత అమౌంట్ సేవింగ్ చేసుకోవాలి అనేది అయితే మనం ఖచ్చితంగా అనుకోవాలి. అలా అనుకుంటే మాత్రం 10,000 రూపాయలు అయితే ఈజీగా 3 నెలల్లో అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఒకవేళ మేము 3 నెలల్లో సేవ్ చేసుకోలేమండి, 6 నెలల్లో చేసుకుంటాము అనుకుంటే అటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. మనకి 1 మంత్కి వచ్చేసి 4 వీక్స్ కాబట్టి ఆ విధంగా 6 మంత్స్లో వచ్చేసి 6 మంత్స్ ఇంటూ 4 వీక్స్ అనమాట. అంటే నెలకి 4 వారాలు కాబట్టి ఆ విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను. టోటల్ వచ్చేసి అయితే 24 వారాలు అయితే అవుతాయి కదా. ఈ 24 వారాలు కూడా మనం ఎంత అమౌంట్ సేవ్ చేయాలి అంటే ఒక వారానికి వచ్చేసి ఎంత అమౌంట్ అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక మనం సేవ్ చేయాల్సిన అమౌంట్ వారానికి వచ్చేసి 417 రూపాయలు అనమాట. ఇక ఇందాక 3 నెలల్లో సేవ్ చేయాలి 10,000 అనుకుంటే 835, కానీ ఇక్కడ 6 నెలల్లో అనుకున్నాం కాబట్టి అమౌంట్ని అయితే తగ్గించాలన్నమాట. 417 రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే మనం ప్రతి వారం కూడా సేవింగ్స్ చేసాము అంటే 6 నెలల్లో 10,008 రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయగలమండి. ఓకే అండి, ఒకవేళ మాకు శాలరీ తక్కువ వస్తుంది, మేము ఈ అమౌంట్ కూడా సేవింగ్స్ చేయలేము అంటే ప్రతి వారం కూడా 400 అంటే అంత అమౌంట్ సేవ్ చేయలేము, మాకు తక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ ఇంకా యూస్ అవుతుందండి. 12 నెలల్లో 10,000 రూపాయలు ఎలా సేవ్ చేయాలి, ఇదైతే చాలా సింపుల్ అండి. ఇంకా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ 12 నెలల్లో కూడా మనం 10,000 రూపాయలు ఎలా సేవ్ చేయాలనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మనకి 12 నెలలు కాబట్టి ఈ 12 నెలల్లో కూడా ప్రతి నెలకు వచ్చేసి 4 వారాలు కాబట్టి 12 నెలలు ఇంటూ 4 వారాలు ఓకేనా. అంటే మనకి సంవత్సరానికి వచ్చేసి అయితే 48 వారాలు, అంటే 12 నెలలకి 48 వారాలు వస్తున్నాయి కాబట్టి ఈ 48 వారాలు కూడా ప్రతి వారం అంటే నెలకి వచ్చేసి 4 వారాలు కాబట్టి ఆ విధంగా ప్రతి వారం కూడా 12 నెలలు కూడా 209 రూపాయలు అయితే మనం ఖచ్చితంగా సేవ్ చేయొచ్చండి. ఇంకా అదేవిధంగా ప్రతి వారం కూడా 209 రూపాయలు సేవింగ్స్ చేసి 12 నెలల్లో అయితే మనం ఖచ్చితంగా 10,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేయొచ్చండి. ఇక ఈ టిప్ అయితే అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. మనం ఈ విధంగా చూసుకున్నాము అంటే ఖచ్చితంగా 12 నెలల్లో అంటే సంవత్సరం లోపు వచ్చేసి అయితే మనం ఖచ్చితంగా 10,032 రూపాయలు అయితే సేవింగ్స్ చేయగలమండి. ఇక 32 రూపాయలు అనేది కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకి
అక్కడ లెక్క వారానికి ఎన్ని రూపాయలు అనేది అయితే మనం చూసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ₹1 ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ తక్కువ కాకుండా అయితే చూసుకోవాలంటారు కదా, ఆ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నమాట. చూసారు కదండి, ₹10,000 3 నెలల్లో, 6 నెలల్లో, 12 నెలల్లో ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అనేది అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.